హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెస్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెస్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ నుండి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఇచ్చారో అవి ఒక పీడిఎఫ్ రూపంలో కానీ ఒక వీడియో రూపంలో కానీ కంప్లీట్గా అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 3లో మరొక 50 బిట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఎస్జిటిలో కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్, అలాగే లాంగ్వేజ్ పండిట్లో ఇలా ప్రతి ఒక్కరి పేపర్లో నుంచి వచ్చిన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో అయితే మీకు క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీకు రివిజన్కి చాలా బాగా యూజ్ ఉంటుంది. సో అందుకనే నా ప్రయాస అంతా చాలా టైం పెట్టి అయితే మీకు కంప్లీట్గా ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక వీడియో వెనకట్ల చాలా కష్టం ఉంటుంది, అది మీకు అందరికీ తెలిసిందే. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపన ఉంటుంది. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన రుసులకు సంబంధించిన వ్యవస్థ చరణ్. ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య భిక్షాటన, యజ్ఞాగ్ని, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట, నేల సాగు. ఎన్సీఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు 3. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎస్సీఆర్టీల సంఖ్య 30. సాక్షర్ భారత్ పరిధిలో గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య కేంద్ర పాలితాలతో కలిపి 27 రాష్ట్రాల్లోని 410 జిల్లాలు. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది. ఇది ఏ విలువల సిద్ధాంతం క్రిందకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర్ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి. రిపీట్ అగైన్. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి. డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. మానవ హక్కుల దినంగా పాటిస్తారు డిసెంబర్ 10ని. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సాహిత్య నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సృజనాత్మకత మరియు కాల్పనికత అభివృద్ధి చేయొచ్చు. ఊహించుట మరియు ప్రాతినిధ్యం వహించుట ఇది కూడా అభివృద్ధి చేయొచ్చు. ఉత్పాదక నైపుణ్యాలను సరిచేయవచ్చు. సాహిత్య నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చేయలేము. నెక్స్ట్, 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గూర్చి వివరించినది. ఐతిరేయ బ్రాహ్మణం. 1882లో భారతీయ విద్యా కమిషన్ నియమించిన వారు లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సీఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధనను గూర్చి వివరంగా తెలిపారు. ఇక్కడ నైతికత అనేది కొంచెం మిస్టేక్ పడింది. ఇక్కడ గూర్చి అనేది అది నేను పీడిఎఫ్లో అయితే సెర్చ్ చేస్తాను. వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు అధ్యాయం 1లో అనమాట. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సీఆర్టీ పత్రంలోని అధ్యాయం 1లో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు. పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం 40 నిమిషాలు. వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం నిరక్షరాస్యులు, అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం ఇవ్వడం. సాక్షర భారత్ గురించి ఒక ఇప్పటివరకు అయితే 3 బిట్స్ అయితే వచ్చాయి, చూసుకోండి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి. వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు. ఉనికి సిద్ధాంతం. 1992లో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంతా సిన్హా. పిఓసిఎస్ఓ చట్టం 2012 దీనికి సంబంధించింది. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ.
ఎన్సీఈ 2005 ప్రకారం, ఇక్కడ ఎన్సీఎఫ్ అనుకుంటా, 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. యోగా అనే పదానికి అర్థం కలయిక. మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు శృతధరులు. హంటర్ కమిషన్ 1882 దీని అభివృద్ధికి విలువైన సిఫారసులు చేసింది ప్రాథమిక విద్యకు. నెక్స్ట్, ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సీఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యాయం 2వ అధ్యాయం. లోన పదం ఈ ఆటకు సంబంధించినది. కబడ్డీ. విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం విభాగం మొత్తం సిద్ధాంతం. ఆర్ఎంఎస్ఏ పథకం క్రింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని 30:1కి తగ్గించుటకు అదనపు ఉపాధ్యాయుల నియామకం. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పిలేట్ అథారిటీని నియమించువారు ఫ్లక్ అథారిటీ. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు 2009 ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయుటకు బాలబాలికలనే నిరోధించగల ఏ విధమైన ఫీజు లేదా ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులను చేయరాదు. ఎన్సీఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. పేదరికం, అజ్ఞానం మరియు మూఢనమ్మకం. పీడిఎఫ్లో మీకు క్లారిటీగా ఇస్తారన్నమాట. ఎన్సీఎఫ్ అని ఈ అనేది పడుతుంది అంటే ప్రతి పేపర్లో. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం కానిది జడత్వం. అయితే ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం ఏంటంటే నూతనత్వం, ముందు చూపు, పట్టుదల. లక్షణం కానిది జడత్వం అనమాట. సో మీకు ఈ ఒక్కటే ఆన్సర్ ఇస్తే తెలియదు కదా, సో అందుకనే ఈ 3 కూడా మీకు ఆన్సర్లుగా ఇస్తున్నాను. నెక్స్ట్, వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. 1964లో డాక్టర్ ఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం యూజీసీ చైర్మన్. ఇది రిపీటెడ్ బిట్ అండి. నెక్స్ట్, ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించబడిన తేదీ నవంబర్ 25, 1950. నెక్స్ట్, పిఎస్ఎస్సిఐవిఈ భోపాల్ యొక్క విధి నియత అనియత స్థాయిలో పని విద్య వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించుట. భోపాల్ యొక్క విధి పిఎస్ఎస్సిఐవిఈ యొక్క విధి. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీఎస్ అండ్ ఎస్టీఎస్లకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణం 16(4). ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. రిపీట్ అగైన్. ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25%. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది అంటే 25% మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. సమాచార హక్కు రుసుము మరియు వ్యయాల నియంత్రణ నియమాలు 2005ను ఈ క్రింద తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ శాఖ.
రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది మనుగడ హక్కు. ఎన్సీఎఫ్ 2005 ఎన్సీఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర. భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం 1813 to 1834, 1813 to 1834, 1813 నుంచి 1834. ఇది జీకే బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, క్రింది వాణిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించటలేదు. సిబిఎస్ఈ. నలికలి అనే పదం ఈ భాష నుండి తీసుకోబడినది, కన్నడ భాష నుండి. ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకుల్లో మాత్రమే ప్రారంభించుటకు గల కారణం విద్యాపరంగా వెనుకబాటుతనం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంకు ఎన్సిపిసిఆర్ మొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంకు మొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. ఇప్పటికైతే ఆ బిట్ మీద 3 బిట్స్ వచ్చాయండి. ఆ వ్యక్తిపై నుంచి ఆ వ్యక్తికి సంబంధించిన 3 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్, విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకటనల సంఖ్య 30. కేజీబీవీ విస్తరించగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. సో ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి. సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశించబడినది. మహిళల వయోజన విద్య. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. సో ఇది టీచర్స్ టోటల్గా 160 బిట్స్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి. అలాగే మన ఛానల్లో చాలా వరకు మీకు యూస్ఫుల్ అయిన కంటెంట్ ఉంది, ప్లేలిస్ట్ రూపంలో మీకు కంప్లీట్గా అయితే మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేవి నాకు ఫుల్ ఎంకరేజ్ అయితే ఇస్తాయి. ఇంకా ఉత్సాహంతో వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మీరు ఎగ్జామ్స్ ఏమైనా రాయాలి, ఎగ్జామ్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళిపోయి దాంట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. చాలా తక్కువ అమౌంట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ అమౌంట్కి అయితే 3rd to 10th వరకు, అలాగే మెథడ్స్, సైకాలజీ ఇవన్నీ మీకు కంప్లీట్గా అయితే ఇవ్వబోతున్నాను. సో మీకు ఎగ్జామ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. జెన్యూన్గా ఎగ్జామ్స్ పెడతామండి. ఏదో అంటే ఒక లెసన్కి ఒక 20, 15 అలా ఇచ్చేసి కంప్లీట్ చేసేసుకోము, మమ్మ అనిపించుకోము. జెన్యూన్గా ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంటుందో అన్ని బిట్స్ టచ్ చేస్తూ ఇస్తామన్నమాట. చాలామంది మన ఎగ్జామ్స్ గురించి తెలుసు, చాలామందికి మీకు తెలియకపోతే మాత్రం వాట్సాప్ నెంబర్ కూడా టెలిగ్రామ్లో ఉంది. అలాగే లింక్, అదే డిస్క్రిప్షన్ లింక్, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను నా వాట్సాప్ నెంబరు. దానికి మీరు మెసేజ్ చేసి డెమో ఎగ్జామ్ పంపించండి అంటే నేను 1-2 లింకులు అయితే పంపిస్తాను. మీరు చూసుకొనే జాయిన్ అవ్వండి. సో ఇది ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్. పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ 3rd to 9th వరకు అయితే కంప్లీట్గా ఉన్నాయి. సోషల్ అయితే ఇప్పుడు కంప్లీట్గా అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్కు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.